మొత్తానికి నైట్ లైఫ్ చూడడానికి హైదరాబాద్లో ఇప్పుడు బయటికి వెళ్ళాం అనమాట. నాగోల్ నుంచి ఎల్బీ నగర్. నాతో పాటు వెంకట్, మనీ ఉన్నాడు. ఎంతోమంది అనుకుంటే చివరి ఆఖరికి ముగ్గురం సెట్ అయ్యామన్నమాట. అట్లా ఉంటుంది మినిమం మనతోటి. ఎల్బీ నగర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనం వచ్చేసి రైడ్ శంషాబాద్ దాటి ముచ్చింతలకి దగ్గరలో ఉన్న పామ్ అరేబియా రెస్టారెంట్ అని చెప్పాలా, అది డాబా అని చెప్పాలో, అక్కడికి అనమాట. సో టువర్డ్స్ మనం ఎట్లా వెళ్తామంటే సంతోష్ నగర్ నుంచి ఆరాంఘర్ టు ఇంకా బెంగళూరు హైవే ఎక్కేసి స్ట్రైట్గా అట్లా వెళ్ళిపోతాం. ప్రస్తుతానికైతే డెస్టినేషన్ అదొక్కటే ఉంది. అక్కడ డెస్టినేషన్ అయిన తర్వాత మళ్ళీ డెస్టినేషన్ ఎక్కడికి మారుతుంది అనేది we don't know. What's your plan, guys? చెప్పలేము. వెంకట్ సైలెంట్ అయ్యండి. ఎక్కడెక్కడ తిరగకుండా రేపు ఆదివారం కాబట్టి గూటికి తొందరగా చేరుకొని నిద్రపోవాలను. ఏయ్, తిరిగి పండుకోవచ్చు బ్రో, కానీ నిద్ర సరిపోవట్లేదు బ్రో. కానీ గుడిసె రైడ్ మాత్రం ఘోరంగా ఎఫెక్ట్ పడ్డది. నిద్ర విలువ ఏంటి అనేది ఆ గుడిసె రైడ్లో తెలిసిందనమాట. నిద్ర ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది మన డైలీ లైఫ్లో అనేది. ఒక రోజు మొత్తం పడుకోకుండా డ్రైవ్లో ఉన్నామంటే అది మామూలు విషయం కాదు అనేది తర్వాత అర్థమైంది. పెద్ద అడ్వెంచర్ అనే చెప్పాలి, పెద్ద రిస్కీనే అది. బట్ అంటే ఆల్మోస్ట్ విజయవాడ దాకా బాగానే తోలినాం, కానీ ఇంకా విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయింది. అందరూ స్లీపింగు, అందరికీ కొంచెం డల్ అయిపోయారు. అడ్డం వర్షం పడింది మధ్యలో. ఆ వర్షంతో పాటు మళ్ళీ ఉబ్బరింత ఎక్కువ. అన్ని ఎఫెక్ట్స్ వల్ల కొన్ని ఇష్టాలు, కొన్ని కష్టాలు అన్నట్టు, కొన్ని బాధలు, కొన్ని సంతోషాలతో గుడిసె రైడ్ అలా ముగిసిందనమాట. అలా జరుగుతూ వచ్చి చివరి ఆఖరికి 2 వారాలు కూడా గడిచిపోయింది. యా, షార్ట్ రైడ్, స్ట్రీట్ రైడ్, సిటీ రైడ్, నైట్ రైడ్, వాట్ ఎవర్ యూ కాల్. డిన్నర్ రైడ్, పామ్ అరేబియా రైడ్, ఇంకా ఇంకెన్ని రైడ్. చిన్నగా ఎవరిని తిట్టొద్దు బాయ్ రోడ్ల మీద. ఎందుకు అట్లా తిడుతున్నావు రోడ్ల మీద? ఇక్కడ ఫ్లైఓవర్ పడ్డది బా క్రొత్తది. ఎందుకు మన బైక్ ఎక్కలేమా? ఓ, ఇది 1 వే ఫ్లైఓవరా? ఓకే. వచ్చేటప్పుడు ఈ రూట్లో రాము కదా మళ్ళీ మనం. యా, విల్ గో గచ్చిబౌలి. డిఎల్ఎఫ్ నైట్ లైఫ్ చూద్దాం ఈరోజు మనం. యాక్చువల్గా ఇంతకుముందు మనం వెళ్ళినాం, కానీ అంటే నేను పర్సనల్గా వెళ్ళినా, కానీ ఎప్పుడు మన వీడియో రికార్డింగ్స్ అది ఏం చేయలేదన్నమాట. సో ఈరోజు అక్కడ ఏమేమి ఫుడ్ దొరుకుతుంది, ఏం వెరైటీస్ ఉంటాయి, డిఎల్ఎఫ్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది లెట్స్ హ్యావ్ ఎ లుక్ టుడే. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం మనకి 9:30 అయింది. యా, 9:30 అయింది. హే ఆగు బ్రో, 9:30 అయిపోయింది. నాకు తెలిసి మనం ఇంకెంతసేపట్లో వెళ్తాం? ఒక 45 మినిట్స్, 45 మినిట్స్, 1 అవర్. డ్రంక్ అండ్ డ్రైవ్ అదే అనుకుంటా బ్రో. ఇక్కడ అదే ఉంటుందా? డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతాడా? ఓ యా,
మనల్ని ఏం ఆపుతాడు? లెట్స్ సీ బ్రో. డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు బ్రో, డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు ఇది. ఒక విధమైన చెకింగ్. యా, డ్రంక్ అండ్ డ్రైవ్ లాగానే ఉన్నారు, చాలామంది ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లాగానే ఉంది మరి. వెళ్ళిపోయినా నేను, సిగ్నల్ పడ్డది ఇక్కడ. సంతోష్ నగర్లా ఓవైసీ దాటిరా? ఓవైసీ దాటగానే సిగ్నల్ వచ్చిందా? మెయిన్ సిగ్నల్ నేను ఉన్నా, నువ్వు నన్ను గరాజ్ చేసిపోలే, నువ్వు నా వెనకనే ఉన్నావు. కలిసి వెళ్దాం, దగ్గరికి రా. మనం అన్నీ చెక్ చేసుకుంటుండాలి బ్రో. నైనే ఈ బోల్ట్లు స్క్రూలు, ఎల్లంకి స్క్రూలు మనం చెక్ చేసుకుంటుండాలి. Bro, we have 29 minutes, 17 kilometers to go. Ago FZ. హెల్మెట్లు మరీ టైట్ ఉండొద్దు, మరీ లూజ్ ఉండొద్దు బ్రో. దా ఇక్కడ ముందర లాగుతారా? అయ్యా, ఈడ లెఫ్ట్ కొట్టండి బ్రో, ఆరాంఘర్ నుంచి లెఫ్ట్. నేను ముందరనే ఉన్నా. ఇది బెంగళూరు హైవే, ఆరాంఘర్ చౌరస్తా, బెంగళూరు హైవే. ఏంటి స్ట్రేట్గా పోతే మెహదీపట్నం, రైట్కి పోతే మన ఏంటి జూ పార్క్. అంటే అదే హైవే మరి, బెంగళూరు హైవే. నీకు ఇదే రూట్ కదా మరి? నీకు ఆ దాబా తెలియదా? ఎవరు కొత్త కదా, అట్నే ఉంటుంది. మెట్రో కాదు బ్రో, మెటర్ 350. మెటర్ 350. మెటర్ 350 మొన్న మనకు వచ్చిన మన రైడ్లో 3 వచ్చినాయి కదా, 2 వచ్చినాయి. నెక్స్ట్ రైడ్ వరకు మ్యాక్సిమము అట్లీస్ట్ మనం 3-4 అయినా ఇంటర్కామ్ తీసేసుకోవాలి. చిరాక్ అంటే ఒకటి బ్రో, లేలే అంటే యాక్చువల్గా గ్రూప్ రైడ్లో చాలా బాగుంటుంది అందరం కలిసి వెళ్తుంటే, బట్ కోఆర్డినేషన్ మిస్ అయిపోతే ప్రాబ్లం. కోఆర్డినేషన్ మిస్ కాలేదనుకో చాలా బాగుంటుంది రైడ్. అరేబియానా వి అరైవ్డ్. ఆగినాం బ్రో. వేర్ వీ హ్యావ్ టు గో? అదే కదా, లోపలికే. ఏడా పార్కింగ్ బ్రో? మనల్ని తీస్తురా? అరే ష్యూర్. వేర్ వీ కెన్ పార్క్ బ్రో?
కెన్ యూ పార్క్ హియర్? ఇంకా లోపలికి ఉంది దా, లోపల రా లోపలికి వచ్చేసా బ్రో. వీ హ్యావ్ ఎ లాట్ థింగ్స్. యూటర్న్ బ్రో, ప్లేస్ లేదు. इधर है. చూస్తున్నా. అటే పోదాంపా, ముందరికి పోదాంపా. ఎంట్రన్స్లో గిడ పెట్టాడు. లెఫ్ట్ బ్రో, ఇక్కడ పెడదాం దా. ఇట్రా కార్ పక్కకి పెట్టేసాయి. So finally we are at Palm Arabiana. మారో లెఫ్ట్ లేదు, ముందల ఇటు అనుకుంటా. దాదా ఇటు. అవును బ్రో, లెఫ్ట్. 43 minutes చూపిస్తుంది బ్రో. 42 minutes 26 kilometers. పామ్ అరేబియాలో తిన్న డిన్నర్ అది డిన్నరే కాదు. ఫస్ట్ వచ్చింది బాగానే ఉంది ఐటెం, కానీ అది మండి అంటారా ఏమంటారో తెలియదు కానీ బ్రో, అది ఒక రకం. కానీ అరేబియాలో ఎట్లనే ఉంటుందేమో ఫుడ్. ఈడ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. అమ్మో, బ్రో స్పీడ్ బ్రేకర్ పెద్దది. ఐఎమ్ గుడ్, పర్లేదు. ఓ ఇంత దుమ్ము ఉంది బ్రో. ఇటు పోట్లేడుగా టిప్పర్ రోడ్. ఈ డైవర్షన్స్ ఉన్నాయి బ్రో. పక్కనే పెద్ద చెరువు ఉంది. హిమాయత్ సాగర్ అంట బ్రో. హిమాయత్ సాగర్ పక్కనే ఉన్నాం మనం.
డైరెక్ట్ వచ్చేసేయండి. బ్రో ఇది 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 చూసిరా, సోలార్ 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 సైకిల్ ప్లాట్ఫామ్ ఇది 24 కిలోమీటర్స్ ఇది. బాబు జాగ్రత్త. ఏ జాగ్రత్త, డివైడర్లలో అవి ఉన్నాయి చూసుకో. I missed. ఇక్కడ నుంచి రైట్. యాక్చువల్గా ఈ ఏడీపీ ఉంది కదా, ఈ ఏడీపీలో 24th ఫ్లోర్లో మా ఆఫీస్ కోసం చూసినాం. 24th ఫ్లోర్ మా ఆఫీస్ కోసం చూసినాం. 3 కోట్లు చెప్పిండు. జస్ట్ 3 crore. బ్రో మనం ఎక్కువ తిరుగుతున్నాం అనుకుంటా, నిద్ర లేకుండా. మళ్ళీ మనం ఎక్కువ తిరుగుతున్నాం, నిద్ర ఖరాబ్ అవుతుంది, మళ్ళీ 1 అవుతుంది.